హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ మీలో ఖచ్చితంగా చాలామందికి ఇష్టమై ఉంటుందండి. అదేంటో తెలుసా? గోంగూర పచ్చడి. ఎలా చేయాలో చూపిస్తాను. నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి గోంగూర పచ్చడి. ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 20 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. ఇవి కాస్త స్పైసీగా ఉన్నాయి. సో నేను ఒక 20 గ్రీన్ చిల్లీస్ తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేగినాయండి, తీసేసుకుందాం. ఇది చాలా స్పైసీ ఉందండి. నేను పొద్దున్న ఇడ్లీలోకి చట్నీలోకి 2 వేస్తేనే మంట ఎక్కువైనాయి. సో గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సో ఇప్పుడు గోంగూర వేసి వేపిద్దాం. నేను తీసుకుంది ఎర్ర గోంగూర అండి. చూసారు కదా, మంచిగా వాష్ చేసుకుని వడగట్టేసాను. వాటర్ వేయకుండా ఆయిల్ వేసి మగ్గనిద్దామండి. కొంచెం ఆయిల్ వేస్తాను నేను. గోంగూర ఆకు చాలామంది తుంచేటప్పుడు కాడలన్నీ తీసేస్తారండి. కానీ అసలు కాడల్లోనే మంచిగా పులుపు ఉంటుందండి. నేను అందుకే అన్ని కాడలు తీసేయకుండా హాఫ్ కాడలు ఉంచుతాను, మొత్తం తీసేయను. కారం ఉంటేనే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి గోంగూర. చూసారు కదా, ఇది మగ్గనిద్దాం. చూసారు కదా, గోంగూర మగ్గుతుంది కదా. ఇప్పుడు నేను మిక్సీలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, సైంధవ లవణం వేసి నేను మిక్సీ పట్టేస్తానండి. గోంగూర మగ్గే లోపల మిక్సీ పట్టేస్తాను. అది మిక్సీ పట్టే లోపల ఈ గోంగూర మంచిగా మగ్గిపోతుందండి. చూసారు కదా, గోంగూర మంచిగా 2 మినిట్స్లో మనకి ఎగిపోయిందండి. ఆయిల్ వేసాను కదా, ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ గోంగూరని మనం స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ వేసుకుందాం. గోంగూర మిక్సీ వేసేసానండి. నేను ఇప్పుడు దీంట్లో పెద్ద ఆనియన్ ఒకటి తీసుకుని దాన్ని నేను దంచను, జస్ట్ ఇలా రేకులుగా ఓపెన్ చేసేసి కలిపేస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకి. ఉల్లిపాయ ఆ పులుపులో మంచిగా నానుతుంది, నాని సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా రెబ్బలుగా విడగొట్టేసి వేసేస్తానండి. నెక్స్ట్ వేసేసి తాలింపు పెట్టేసుకుంటే సూపర్ ఉంటుందండి. తాలింపులో ఉల్లిపాయ అనేది వేగకూడదండి, అది క్రంచీగా మన పండగ తగులుతూ ఉంటుంది. తాలింపు వేసుకోకపోయినా తినేసేయచ్చండి. నేను తాలింపు వేస్తాను కొంచెం. చూసారు కదా, తాలింపు వేసేసాను. గోంగూర పచ్చడి జస్ట్ ఒక 1 మినిట్ కూడా అవసరం లేదండి. అలా తిప్పేసి కట్టేయాలి, అంటే మన ఉల్లిపాయ అనేది మెత్తబడిపోతుంది. నాకు జస్ట్ 5 మినిట్స్ పట్టిందండి ఈ గోంగూర పచ్చడి చేయడానికి. మన టేస్టీగా లెస్ టైంలో చేసుకునే బెస్ట్ వంట అని చెప్పుకోవచ్చండి ఇది. మా సైడ్ గోంగూర పచ్చిమిర్చితో ఇలా చేస్తారు. చూసారు కదా, గోంగూర పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.